అన్యాయము అంటే ప్రతి ఒక్క ఈడియట్కి హిందుత్వం అంటే సనాతన ధర్మం అంటే చులకనైపోయింది, టైంపాస్ అయిపోయింది. పర్టికులర్గా ఈ ప్రకాష్ రాజ్ వీడు బై బర్త్ వీడు క్రిస్టియనీడు, శంకర్ నా కొడుకీడు. వీడు తండ్రి బ్రాహ్మణి కానీ భార్య తల్లి క్రిస్టియన్. వీడు నాస్తికుడిని అని అంటాడు, నాకు నమ్మకాలు లేవంటాడు, నాకు రిలీజియస్ ప్రాక్టీస్ లేవంటాడు. కానీ వాళ్ళ అమ్మ ఫినియర్లు క్రిస్టియనిటీ లోపల వాడు మొత్తము బొందబెట్టే ప్రోగ్రాం వాడు చేసిండు. వీడు రాముడు లక్ష్మణుడు నార్త్ నుండి సౌత్కి వచ్చిందట. రాముడు వస్తుంటే మళ్ళీ ఆకలి అవుతుంది అన్నయ్య అని అంటే లక్కీ నువ్వు తినరా అని చెప్పి లక్ష్మణుడిని ఏంటిది అది రాముడు అని అంటే ఒక మర్యాద పురుషోత్తముడు, ప్రపంచమంతా ఫాలో అయ్యేటువంటి వాడు. తండ్రి పట్ల ఎట్లుండాలి, భార్య పట్ల ఎట్లుండాలి, ఏకపత్ని వ్రతునిలాగా ఉండాలి, పిల్లల పట్ల ఎట్లుండాలి, ప్రజా పట్ల ఎట్లుండాలి, ఒక క్షత్రియ లక్ష్యమైంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, ఈ రకమైనటువంటిది ఆయన ఒక పురుషోత్తముడు అనేటువంటిది ఉంది. వాడి సంబోధన రామ అండ్ లక్ష్మణ కేమంటారు, రామా సెట్ లక్కీ కమ్ హ్యావ్ ఫ్రూట్స్ అంటే వీళ్ళిద్దరు పోతుంటే అడవి వచ్చింది, అడవిలో ఫ్రూట్స్ వచ్చినాయి, ఆకలికి అది తీర్చుకుంటే శూర్పణకు వస్తుందట. దాని లోపల మనకు తెలియకుండా మనకు తెలియకుండా ఎవడో వచ్చిండు ఎంటర్ అయ్యిండు మన ఫ్రూట్స్ తింటున్నాడంటే దానికి కూడా షుడ్ పే అని అంటాడంటే దాని లోపల డాలర్స్ లోపల బిల్ చేస్తారు, దానికి ప్లస్ జిఎస్టీ. ఇదంతా వ్యంగ్యంగా ఈ దొంగనా కొడుకు నరేంద్ర మోడీ గారిని ఊటంకించి మాట్లాడుతున్నటువంటిది. ఇది జిఎస్టీ పెట్టినటువంటి దాని గురించి వాడు అక్కడ కోట్ చేసుకుంటూ మాట్లాడుతుండు. రామాయణాన్ని దీని లోపలికి పంపించి ఆడికే మళ్ళీ జిఎస్టీ ఇవి అయిపోతే 1 నేషన్ 1 రిలీజియన్ అని నార్త్ నుండి వచ్చినవాడు సౌత్ వాళ్ళకి చెప్తున్నాడు అనేటువంటిది. ఎప్పుడన్నా అన్నారా ఎవడన్నా 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్నాడు, కానీ 1 రిలీజియన్ అన్నాడా? లేనటువంటివి కూడా ఇవి ఆపాదించి ఈ రకమైనటువంటిది వాని యొక్క పైశావిక ఆనందం, ఒక సాడిస్ట్ నేచరు, నెగటివ్ మెంటాలిటీతో నెగటివ్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వాడు. ఇలా మోడీ పాలన జరుగుతుంటే వాడు చూడలేకపోతుండు. వాడే కాదు వీళ్ళంతా తుక్కడే గ్యాంగ్ కొడుకులు, అర్బన్ నక్సల్సీలు, జేఎన్యూ లోపల ఉన్నటువంటి వాడు. భారత్ తెరే తుక్కడే వంగి అంటే ఇన్షాల్లా అనుకున్న వాళ్ళకు వాళ్ళ మధ్యన తిరిగినటువంటి వాడు. బీఫ్ ఫెస్టివల్ చేసే నా కొడుకీడు. వీడు నంబర్ 1 బూజర్, వీడు నంబర్ 1 విమెనైజర్. వీడు పొద్దున్న లేస్తే గుడిసెలలో దొరేటువంటి కొడుకీడు. వీడు మాట్లాడతాడు, రాముని గురించి మాట్లాడతాడు. రావణాసుడు దాని గురించి ఐఎమ్ ఫ్రమ్ సౌత్ అని అంటాడు, రామ ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అని షేక్ హ్యాండ్ చేసుకుంది. ఏంద్ర ఈ వ్యంగ్యం? లమ్డి కొడుక చెప్తున్నారు. నువ్వు ఇంకొకసారి చాలామందిని చూసినాం 15 మినిట్ హటావ్ క్యావతా దేకో అన్నాడు, 5 మినిట్ సాల్ అన్నప్పుడు ఆడు చల్లగా అయిపోయాడు. ఇటువంటి దాంట్లో బిడ్డ పాకిస్తాన్లోనే పోయి అజ్ఞాత వ్యక్తులు ఏమేం చేసి వస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకో. అయిపోయినాయి. ఇది నయా భారత్, సనాతనం గురించి, హిందూ ధర్మం యొక్క విలువల గురించి ఎక్కడన్నా జోకులు వేసినావో నా కొడక నిన్ను వెంటాడుతున్నాం రా మేము. ఇక ఇడికించి రాసుకో. రామోజీ ఫిల్మ్ సిటీలో కనబడ్డాడు అని అంటే వస్తుండని నీ టూర్ డైరీ తెలుసుకొని నేను ఆడ ఇది చేస్తాం. నేనే కాదు, భారతదేశం అంతా ఎత్తుకుతున్నారు. ఎవ్వడు వీని చెప్పినా అందులో A1గా నేనుంటా. వాలంటరీ డిక్లరేషన్ ఇది. వాడు బతికే యోగ్యుడు కాదు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎప్పుడు సనాతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.